డూలో 650 చాలా మంది ఈ టాబ్లెట్ ని చాక్లెట్ తిన్నంత ఈజీగా వేసుకుంటారు. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా మనకి వెంటనే గుర్తొచ్చే పేరు డూలో 650. కానీ అసలు ఈ డూలో 650 మన శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తుంది? ఇందులో అసలు ఏముంటుంది? మనకి ఇంత సులభంగా దొరికే ఈ టాబ్లెట్ నిజంగా ఎంతవరకు సురక్షితం? ఎప్పుడు ఇది మనకి ఉపయోగపడుతుంది? ఎప్పుడు హాని చేయొచ్చు? డూలో 650 గురించి మనం తప్పక తెలుసుకోవాల్సిన అసలు విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డూలో 650 లో ఉండే ప్రధాన పదార్థం పారాసిటమాల్. ఇది ప్రధానంగా జ్వరం తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి ఉపయోగించే మందు. మన శరీరంలో నొప్పి, జ్వరానికి సంబంధించిన ప్రక్రియలను ప్రభావితం చేయడం ద్వారా ఇది మనకు ఉపశమనం కలిగిస్తుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు కానీ, తలనొప్పి లేదా ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు కానీ డూలో 650 మనకు గుర్తొస్తుంది. మరి 650 అంటే ఏంటి? ఒక టాబ్లెట్ లో ఉన్న పారాసిటమాల్ పరిమాణం 650 మిల్లీగ్రాములు. కానీ 650 మిల్లీగ్రాములు అంటే ప్రతి ఒక్కరికి సరైన మోతాదు అని కాదు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది చాలా ముఖ్యం. పిల్లలకు పారాసిటమాల్ మోతాదు సాధారణంగా వారి బరువు, వయసు, ఉపయోగించే ఫార్ములేషన్ ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే పెద్దలకు ఉపయోగించే డోలో 650 ని పగలగొట్టి సగమిస్తే సరిపోతుంది అని పిల్లలకు మనమే డోస్ నిర్ణయించకూడదు. పిల్లలకు సరైన పీడియాట్రిక్ ఫార్ములేషన్, సరైన డోస్ ను వైద్యుడు లేదా ఫార్మసిస్ట్ సూచించిన విధంగా ఇవ్వడం మంచిది. మరి డోలో 650 తో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, ఇప్పటికే పారాసిటమాల్ ఉన్న మరో మెడిసిన్ తీసుకుంటున్నవారు, లేదా ఎక్కువగా మద్యం తీసుకునేవారు వైద్యుల సలహా లేకుండా పారాసిటమాల్ తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పారాసిటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయానికి తీవ్రమైన నష్టం కలిగించవచ్చు. ఇక్కడ మరో పెద్ద పొరపాటు జరుగుతుంది. ఒక డోలో వేసుకున్న జ్వరం తగ్గలేదు, ఇంకొకటి వేసుకుందాం అని మనమే మోతాదు పెంచడం, లేదా డోలో 650 వేసుకున్న తర్వాత కోల్డ్ లేదా ఫ్లూ కోసం మరో టాబ్లెట్ తీసుకోవడం. ఆ మందులో కూడా పారాసిటమాల్ ఉంటే మనకు తెలియకుండానే మొత్తం పారాసిటమాల్ మోతాదు పెరిగిపోవచ్చు. అందుకే మందు పేరు మాత్రమే కాదు, కాంపోజిషన్ లో పారాసిటమాల్ ఉందో లేదో కూడా చూడాలి. అయితే డోలో 650 ప్రమాదకరమైన మందు అని కాదు. సరైన సందర్భంలో సరైన మోతాదులో ఉపయోగిస్తే పారాసిటమాల్ చాలా ఉపయోగకరమైన మందు. సమస్య మందులో కాదు, అవగాహన లేకుండా వాడటంలో. కాబట్టి జ్వరం వచ్చింది డోలో అని వెంటనే వేసుకునే ముందు ఎంత మోతాదు? ఇప్పటికే పారాసిటమాల్ ఉన్న మరో మందు తీసుకున్నామా? మన ఆరోగ్య పరిస్థితికి ఇది సరిపోతుందా అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చిన్న తెల్లటి మాత్రే కావచ్చు, కానీ దాని మోతాదు మాత్రం చిన్న విషయం కాదు. డోలో 650 మన శత్రువు కాదు, దాన్ని అర్థం చేసుకోకుండా వాడటమే అసలు సమస్య. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడాలనుకుంటే వినురవేమ ఛానల్ ను ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో ఒక కొత్త విజ్ఞానం మీకోసం ఎదురు చూస్తోంది.